హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. మీడియా వికృత పోస్టులు, నేతల విద్వేష ప్రసంగాలతో దేశంలో రాజకీయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. వ్యక్తిగత అసభ్యత, కుల మత తత్వాలను రెచ్చగొట్టడం, కుటుంబాలను, మహిళలను కించపరచడం నిత్యకృత్యంగా మారుతున్నాయి. పాలకవర్గ పార్టీలు తాము అధికారంలో ఉంటే ఒక విధంగా, ప్రతిపక్షంలో ఉంటే మరో విధంగా స్పందిస్తున్నాయి. మీడియాపై వారికి ఉన్న పట్టును బట్టి దేన్ని పెద్దగా చేయాలి, దేన్ని పక్కకు తోసేయాలి అన్నది కూడా ఆ ప్రకారమే జరిగిపోతోంది. సాధారణ ప్రజానీకం, ఆలోచన పరులు, ప్రజాస్వామిక వాదులకు మాత్రం ఈ వాతావరణం దుర్భరంగా మారుతోంది. కొత్త ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లోనైతే టీడీపీ, జనసేన కూటమికి, వైసీపీకి మధ్య దీనిపై కురుక్షేత్రమే నడుస్తోంది. రోజు కేసులు, అరెస్టులు, దాడులు, ప్రతిదాడులతో ప్రకంపనలు సాగుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియాపై ప్రత్యేక అధ్యయనానికి పిలుపునిచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సర్కారు ఏకంగా ఒక చట్టమే తెస్తానంటోంది. మాజీ ముఖ్యమంత్రి జగన్, ఆయన వైసీపీ ఇదే సమస్యగా మాట్లాడుతున్నారు. రెండు పార్టీలు, వాటి శ్రేణులు అవతలి వారినే దోషులుగా చూపిస్తూ తాము చేసినవన్నీ సరైనవన్నట్టు ఎవ్వరి వ్యవహారాలు వాళ్ళు చేస్తున్నారు. జాతీయ స్థాయిలోనూ బీజేపీ, మత రాజకీయాలు, ఆయా రాష్ట్రాల పరిస్థితిని బట్టి విభిన్న రాజకీయ శక్తులు కూడా ఇదే తరహాలో పావులు కదుపుతున్నాయి. వీటన్నింటి మధ్యలో మీడియా, సోషల్ మీడియాల అర్థమే మారిపోతున్నట్టు కనిపిస్తోంది. మరోవైపు ఈ పేరుతో మీడియా స్వేచ్ఛపైనే దాడి చేసే ధోరణులు పెరగటం కూడా ఆందోళన కలిగిస్తోంది. ఏపీలో ఎన్నికలకు బాగా ముందు నుంచే రెండు ప్రధాన పాలక పార్టీలు పోటాపోటీగా సోషల్ మీడియా సమ్మేళనాలు జరిపి యుద్ధానికి సిద్ధం చేశాయి. పాలక వైసీపీ పైన, ముఖ్యమంత్రి జగన్ పోకడల పైన తీవ్రమైన విమర్శలు, ఆరోపణలు నడిచాయి. అప్పటి ఎంపీ రఘురామకృష్ణరాజు, తెలుగుదేశం ప్రతినిధులు కొందరు తనను అవమానించారంటూ వైసీపీ ప్రభుత్వం అరెస్టులు చేయటం, కస్టడీలో చిత్రహింసలు దేశవ్యాప్త చర్చకు, కేసులకు కారణమయ్యాయి. ఈ కేసుల నేపథ్యంలో హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులపైన అభ్యంతరకరమైన పోస్టులు నడవడంతో న్యాయస్థానాలు కూడా ఆగ్రహోదగ్రమయ్యాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు సతీమణిపై హీనమైన నిందలు వేసిన మాజీ టీడీపీ వైసీపీ సభ్యుడి నిర్వాకాన్ని ఖండించకపోగా సభావేదికపై పరోక్షంగా పాలకపక్షం వంత పాడటంతో ఆయన సభను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. ఆ సమయంలో ఆయన కన్నీళ్లు పెట్టుకున్న చిత్రాన్ని వైసీపీ దాదాపు ఒక చిహ్నంలాగా వైసీపీ మీడియా ఎన్నికల పొడుగునా వాడింది. మరోవైపు వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరి అధ్యక్ష పదవి చేపట్టి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశారు. అదే సమయంలో చంద్రబాబు అరెస్టు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఓట్లు చీలకుండా చూస్తానని ప్రకటించడం, బీజేపీని కూడా కలుపుకోవడంతో ఎన్డీఏ పెద్ద విజయం సాధించింది. అంతకు ముందే పవన్ వివాహంపై వికృత దాడి చేస్తున్న వైసీపీ తర్వాత షర్మిల పైన దాడి ప్రారంభించింది. ఆఖరుకు విజయమ్మ షర్మిల పైన కూడా దారుణమైన పోస్టులు సోషల్ మీడియా నుంచి వెలువడ్డాయి. ఛానళ్లు కూడా అటో ఇటో విడిపోయి ఒకరినొకరు బహిష్కరించుకుని తమ వేదికలపై తమకు అనుకూలంగా ప్రచారాలు చేసుకోవటంతో అసలు మీడియా దృశ్యమే మారిపోయింది. గతంలో వైసీపీ సర్కారు అరెస్టులు చేయిస్తే ఎన్నికల తర్వాత ఆ అవకాశం టీడీపీ, జనసేనలకు వచ్చింది. వాటన్నిటికీ గుణపాఠం చెబుతామన్న వైఖరిని సర్కారు చేపట్టింది. వందల మందికి నోటీసులు, అనేక మంది అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు వైసీపీ నేతలు మానవ హక్కులపై దాడి అని ఆందోళన చేస్తున్నారు. హైకోర్టును ఆశ్రయిస్తే మానవ హక్కులకు భంగం కలిగేలా వ్యవహరించడం తగదని, కానీ ఇష్టానుసారం సోషల్ మీడియాను విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తే చట్ట పరిధిలో చర్య ఉండాల్సిందేనని తేల్చింది. తమ న్యాయ వ్యవస్థపై నా పోస్టులు పెట్టిన సంగతి గుర్తు చేసింది. ఈ మధ్య కూడా తిరుపతి లడ్డు విచారణలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తే వెంటనే సుప్రీంకోర్టు న్యాయమూర్తి పైన వ్యక్తిగత ఆరోపణలతో టీడీపీ అనుకూల మీడియాలో పోస్టులు, వ్యాఖ్యలు వెలువడ్డాయి. జనసేన ముందు నుంచి పవన్ను ఎవరైనా ఏదైనా అంటే అభిమానులు ఎంత దూరమైనా వెళ్లి దాడి చేస్తారనే విధానం తీసుకుంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ భార్య భారతి కూడా ఒక టార్గెట్ గా మారారు. మరోవైపు భువనేశ్వరి, విజయమ్మ, షర్మిలలపై వికృత వ్యాఖ్యల కారణంగా సహజంగానే వైసీపీ సోషల్ మీడియా ఎక్కువగా విమర్శలు ఎదుర్కొంటోంది. ఇప్పటికైనా పునరాలోచన లేకపోగా ఈ బూతు పోస్టులన్నీ ప్రజల సమస్యలపై ప్రశ్నించడంగా సమర్థించుకోవడం జరుగుతోంది. పైగా ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేసి ఈ సోషల్ మీడియా ప్రచారకులకు జీతాలు చెల్లించడం వంటి ఆరోపణలు వచ్చాయి. అన్నింటికీ తన ఎదురుదాడి సమాధానం అన్నట్టు వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు.
మా పైన పోస్టులు పెట్టిన టీడీపీ జనసేన వారి మాటేమిటని ప్రశ్నిస్తున్నారు. అయితే వారి పాలనలో ఈ కారణంగానే పలువురిని అరెస్టులు చేసిన సంగతి మర్చిపోతున్నారు. ఏమైనా ఈ జాట్యం ఒకరికో లేక ఒక పాలక వర్గానికో పరిమితమైంది కాదని చెప్పాలి. రాజకీయ విధానపరమైన అంశాలపై ఎన్ని విమర్శలైనా చేయొచ్చు, కోర్టులకు వెళ్ళవచ్చు. కానీ ఇష్టానుసారం నిందారోపణలు, అసభ్య కథనాల గుమ్మరించడం అనుమతించరానిది. తాజాగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, సంజయ్ కుమార్ల ధర్మాసనం చేసిన కీలక వ్యాఖ్యలు దీనికి సమాధానమిస్తాయి. విద్వేష ప్రసంగాలు, వ్యాఖ్యలపై తక్షణం సుమటోగా కేసు పెట్టవలసిందేనని, అందుకు ఎవరూ ఫిర్యాదు చేయవలసిన అవసరం కూడా లేదని చెప్పింది. అలా కాకుండా రెచ్చగొట్టే ప్రసంగాల వంటి వాటిని మరో కోణంలో చూడాలన్నది వారి నిర్ధారణ. మరోవంక మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి ఆనంద్ వెంకటేష్, నటి కస్తూరి శంకర్ తెలుగు వారి చరిత్రపై చేసిన వ్యాఖ్యలకు సారీ చెప్పానంటే సరిపోదని, చట్టపరంగా చర్యలు ఎదుర్కోవాల్సిందేనని అంటూ ముందస్తు బెయిల్ నిరాకరించారు. బీజేపీ మద్దతుదారురాలిగా ఆమె ద్రావిడ రాజకీయాలను వ్యతిరేకించేందుకు తెలుగు వారిని కించపరచడం అనేది దిగ్భ్రాంతి కలిగించింది. స్వయంగా ప్రధాని మోడీ జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో ముస్లింలకు వ్యతిరేకంగా ప్రచారం చేయటంపై సిపిఐఎం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. కానీ చర్యలు లేవు. కేరళలోనైతే సిపిఐఎం నేతల కుటుంబాలకు వ్యతిరేకంగా విచ్చలవిడిగా కథనాలు ప్రచారం చేసిన కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు కేసులను ఎదుర్కొంటున్నారు. ఉత్తరప్రదేశ్లో ఈ తరహా దాడులు ఎన్నో చేసిన యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం విమర్శించే యూట్యూబర్లపై కక్ష కట్టి దాడి చేస్తే సుప్రీంకోర్టు అడ్డుపడింది. బుల్డోజర్ జస్టిస్ కూడా కుదరదన్నది. మరోవంక తమకు అనుకూలమైన వారికి ఏకంగా 8 లక్షల వరకు యాడ్స్ రూపంలో ముట్ట చెప్పేందుకు అదే ప్రభుత్వం బిల్లు తెచ్చింది. యోగి ఆదిత్యనాథ్లా అణచివేయాలని పిలుపునిచ్చిన పవన్ కళ్యాణ్ ఇవన్నీ గమనించారో లేదో తెలియదు. అర్నబ్ గోస్వామి వంటి వారిని నేరుగా అమిత్ షా ఆదుకోవటం, మరోవైపున వైర్, న్యూస్ క్లిక్ వంటి వాటిపై దాడి చేయటం దేశమంతా చూసింది. వామపక్షాలు, ప్రజా సంఘాల నాయకుల అరెస్టులు సాగుతూనే ఉన్నాయి. కానీ పాలక పార్టీల కీలక నేతలలో ఎవరిని ఎప్పుడు అరెస్టు చేస్తారనేదే చర్చగా సాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ అఘోరీ నుంచి తిరుమల వివాదం వరకు ప్రతి సందర్భంలోనూ చాప కింద నీరులా ఈ మత కోణం కూడా కొనసాగుతున్న తీరు విస్మరించరానిది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ ప్రచార వ్యూహం చేపట్టడం, టీవీ5తో పాటు హిందూ ధర్మం ఛానల్ యజమానిని టీడీపీ బోర్డు చైర్మన్గా నియమించాక కొండపై అన్యమతస్థుల చర్చ పెరగడంతో రాజకీయ సంకేతాలున్నాయని గ్రహించడం అవసరం. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ విజయం గురించి కూడా ఇలాగే పోస్టులు పెట్టడం దేశవ్యాప్తంగా జరిగింది. ఎక్స్ యజమాని ఎలన్ మస్క్ ఏకంగా ట్రంప్ బృందంలో సభ్యుడు కావడం కూడా ఈ ధోరణికి పరాకాష్ట. ఈ క్రమంలో హిందుత్వాను, బీజేపీని ప్రశ్నించకుండా ప్రసన్నం చేసుకునే ధోరణులు పెరిగిపోతున్నాయి. వీక్షకులను ఏది ఆకర్షిస్తే అది, ఏది చూస్తే అది ఇస్తూ సోషల్ మీడియాను లాభార్జన సాధనంగా వాడటం వల్ల కూడా తప్పులు జరుగుతున్నాయి. వీటన్నింటికీ ఫలితంగా కార్మికుల హక్కులు, విశాఖ ఉక్కు రక్షణ, 2 రాష్ట్రాల్లోనూ గిరిజనుల హక్కులు, అటవీ భూములు, గిట్టుబాటు ధరలు, వ్యవసాయ రంగ సవాళ్లు, మహిళలపై లైంగిక దాడులు, ఉద్యోగాల కల్పన, విద్యారంగం, కేంద్రం సహాయంపై పోరాటం తదితర కీలక అంశాలనేవన్నీ కూడా తెరమరుగైపోవటం, ప్రజా ప్రయోజనాల కోణంలో గాక ఆయా పాలక పార్టీల నేతలను కీర్తించడం, దూషించడానికే పరిమితం కావటం, ఆఖరుకు 100 ఏళ్లు ఉండాల్సిన ప్రాజెక్టులపైన కూడా సమగ్ర చర్చ జరగకపోగా ఆరోపణల యుద్ధంలా, కాంట్రాక్టర్ల మార్పులా మారిపోయింది. రేవంత్ రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వంటి నాయకులు మాత్రం ప్రత్యేకంగా కమ్యూనిస్టు పత్రికలను ఇందుకు మినహాయింపుగా పేర్కొనటం గమనించదగ్గది. ఆ మీడియాలో, పత్రికలలో ఎందుకు ఇలాంటి వివాదగ్రస్తమైన, నిరాధారమైన కథనాలు రావని వారు సూటిగానే ప్రశ్నించారు. మీడియా మాయాజాలం గురించి నామ్ చామ్స్కీ వంటి వారు ఎప్పుడో చెప్పేశారు. కాగా అందరికీ అందుబాటులో ఉండే సోషల్ మీడియాను కూడా ప్రజల ప్రయోజనాల కోణంలో గాక పాలక పార్టీల పాక్షిక వ్యూహాల కోసం ఎలా దారి తప్పిస్తున్నది ఈ పరిణామాలు చెబుతున్నాయి. తప్పులపై చర్యలు తప్పనిసరి, కానీ అది అన్ని వైపుల నుంచి జరగాలి. కోర్టు కేసులేగాక ఎన్నికల సంఘం, ప్రెస్ కౌన్సిల్, మానవ హక్కుల సంఘం, మహిళా కమిషన్ల వంటివి నిష్పాక్షికంగా చర్యలు తీసుకోవాలి. ప్రజాస్వామిక హక్కులు, మీడియా భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడుకోవటంతో పాటు దాన్ని ప్రజల విశాల ప్రయోజనాల కోసం సద్వినియోగపరచడమే ఇప్పుడు పెద్ద సవాల్. ప్రజాస్వామిక లౌకిక విలువలే కొలబద్దలుగా రెచ్చగొట్టే శక్తుల పట్ల, కుటిల రాజకీయ సామాజిక వ్యూహాల పట్ల అప్రమత్తంగా ఉంటూ ప్రజలను చైతన్యపరచడం కోసం శాయశక్తులా కృషి చేయడమే ప్రస్తుతం మనం చేయాల్సిన బాధ్యత.